మిమ్మల్ని ఖచ్చితంగా కూడా జైలుకి పంపిస్తారంటూ కూడా మీ కామెంట్స్లో మొత్తం పోస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు, నిన్ను చెక్కలు ఎక్కిస్తామంటూ కూడా కామెంట్స్ ఉన్నాయి. చెక్కలు కాకపోతే ఏదైనా ఎక్కించుకోమని బ్రదర్. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకంటే ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప. ఒక సోదరిగా నిన్ను చూస్తే చాలా జాలేస్తుందమ్మా, చాలా బాధగా కూడా ఉంది. ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని మేము అనుకుంటాం, కానీ మీ ఆయన చేసింది కరెక్టా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఏది పడితే అది మాట్లాడాడు. డిప్యూటీ సీఎం పోస్ట్ లో ఉన్న ఆయన్ని నోట్లో అనే అసభ్యకరంగా మాట్లాడాడు. అవన్నీ క్షమించేయా? మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, అవే మాటలు మా ఆయన కూడా మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు చెప్పు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నోట్లో అనే పదాలు ఉపయోగించారా? అయినా మీ వారి మీద పెట్టిన కేసులు అవి కాదమ్మా. దైవ దూషణ, దేవతల్ని దూషించడం, రామాయణాన్ని నీచంగా మాట్లాడడం, రామ లక్ష్మణుల గురించి నీచంగా మాట్లాడడం, సీతాదేవి గురించి నీచంగా మాట్లాడడం, ఇంత నీచంగా మాట్లాడినోడిని ఎలా వదిలేస్తారమ్మా చెప్పు? ఆనాడు కూడా రావణాసుడి భార్య రావణాసుడికి ఏమండి పరాని స్త్రీని పట్టుకోవడం తప్పు, ఇలా తీసుకురావడం తప్పు అని చెప్తే ఆనాడు రావణలో యుద్ధం జరిగేది కాదు. నువ్వు కూడా మీ ఆయనకి ఏమండి అలా మాట్లాడకండి, కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటే ఈ రోజు ఇలాంటి కేసులు ఇలా జైల్లో పెట్టడాలు బెయిల్ ఉండేవి కాదు కదమ్మా. చెప్పాలి కదమ్మా నువ్వైనా ఇంట్లో ఉండి. ఒక మనిషి చెడిపోతున్నాడంటే కంపల్సరీ ఇంట్లో ఆడది కరెక్ట్ గా లేకపోతేనే ఒక మగాడు చెడిపోతాడు. మనం కరెక్ట్ గా ఉంటే భర్తలు ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తారు. నీ బాధ అర్థమవుతుంది, ఏం చేస్తాం చెప్పమ్మా? నీ బాధ అర్థమవుతుంది. ఒక చంటి పాపతో నువ్వు ఉన్న సిచ్యువేషన్ తెలుసుకుంటే నాకే కదమ్మా, ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి జాలి కలుగుతుంది. అంత మాత్రాన తప్పు చేసిన వాళ్ళని వదిలేది ఎలాగా? నువ్వే చెప్పు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టాలంటున్నావు, ఏ రకంగా కేసులు పెట్టాలమ్మా? పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా తిట్టారు విన్నావు ఎప్పుడైనా? ఎంత నీచంగా మాట్లాడారు ఎప్పుడైనా విన్నావా? కట్టుకున్న భార్యల గురించి పెళ్లాలంటూ పసి పిల్లల దగ్గర మాట్లాడాడమ్మా జగన్మోహన్ రెడ్డి, అవి విన్నావా? ఇంట్లో ఉన్న చిన్న కూతుర్ని రేప్ చేస్తున్నాడమ్మా పోసాని కృష్ణమూర్తి, విన్నావా? ఒక మనిషికి శారీరకంగా ఆయన గాయం కంటే మానసికంగా ఆయన గాయం చాలా పెద్దది. దాన్ని తట్టుకోవడం ఆషామాషి మనుషుల వల్ల అవ్వదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తట్టుకుని నిలబడ్డారు ఆయన. అందుకే మేమందరం ఆయన వెనకాల నిలబడ్డాం. పవన్ కళ్యాణ్ గారు అన్నారు అలా అని ఒక్కసారి ఒక వీడియో చూపించమ్మా. దేవుని దూషించడం గానీ, నోట్లో అనే పదాలను వాడడం గానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నారు ఒకసారి చూపించమ్మా. నీ బాధ నాకు అర్థమవుతుంది. అంతే తప్ప ఈ తెలుగు తక్కువ నా కొడుకులు అన్నది కూడా నువ్వంటే ఎలాగమ్మా చెప్పు? వాళ్ళకి ఎలాగో బుద్ధి జ్ఞానం లేదు. ఈ జర్నలిస్టులకి పవన్ కళ్యాణ్ గారు ఏదంటే అది అంటున్నారు. ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ గారు నోట్లో అనే మాటలు ఉపయోగించారా? లేకపోతే దేవుళ్ళని దూషించడం అలాంటిది చేశారా? లేదు కదా. ఎందుకు మరి అలాగా నిందలేస్తారు? నీకు త్వరలో మంచి రోజు రావాలని నేను కోరుకుంటున్నా. మీ భర్త అయిన రావణ్ అలియాస్ జోసఫ్ కూడా బుద్ధి సక్రమంగా అయ్యి బయటకు వస్తే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. త్వరలో నీకు కూడా మంచి రోజులు రావాలని, నువ్వు కూడా మీ హస్బెండ్ తో సుఖంగా ఉండాలని చెప్పి బ్రదర్ గా నేను కోరుకుంటున్నానమ్మా. ఎందుకన్నా మేమేం కోరుకునేది లేదు. దయచేసి ఇప్పటికైనా మీ భర్తని కంట్రోల్లో పెట్టమ్మా. ఇదే మేము చెప్పాలనుకుంటున్నాం నీకు.